ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, సామాజిక న్యాయ సాధికార మంత్రి రామ్దాస్ అథవాలేతో పాటు జపాన్ రాయబారి సుజుకి హిరోషిలను కూడా చంద్రబాబు కలుస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై చర్చిస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ వస్తున్నారు. వరుసగా ఈ భేటీకి సంబంధించి ఏంటి వివరాలు? ఎస్ నవీన్, వరుసగా రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడపబోతున్నారు. ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓతోని సుబ్రహ్మణ్యంతో సమావేశం జరిగింది. దాదాపు గంట పాటు అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. ఇక కాసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్థిక వనరులు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అందాల్సిన సహాయం కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనే సమావేశం అయితే కొనసాగుతుంది. అనేక అంశాలపైన, రాష్ట్ర అభివృద్ధి అంశాలపైన చర్చించడం జరుగుతుంది. ఇక చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ సైతం కూడా వారు ఈ సమావేశానికి పాల్గొన్నారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాతకి నేరుగా 10 గంటల 45 నిమిషాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాతో ఒక మర్యాదపూర్వక సమావేశం ఉండబోతుంది. ఆరోగ్య శాఖ పరంగా కూడా రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలపైన వారితో కూడా చర్చించబోతున్నారు. మరోవైపు 11:30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనే ఒక సమావేశం ఉండబోతుంది. సమావేశంలో కూడా సుదీర్ఘంగా రాష్ట్ర అంశాలు, నిన్న పర్యటన అంతా కూడా నిన్న ప్రధాని మోదీతో మొదలుకొని కేంద్ర హోంమంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రులందరినీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్లో ఉన్న నిధులు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, 5 ఏళ్లలో రాష్ట్ర పురోగతి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి ఏ మేరకు అయింది, ముఖ్యంగా పోలవరం, అమరావతి ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా గత 5 ఏళ్లలో అమరావతి, గత ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు మొదట గవర్నమెంట్ ఉన్న సందర్భంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇక ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నానాటికి కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సరిదిద్దేందుకు కొంత కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలపైన కూడా వరుస భేటీలు అవుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈరోజు కూడా 3 కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. వారితో కూడా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం రామ్దాస్ అథవాలేకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ఆయన సమావేశం అనంతరం కూడా ఇక రాష్ట్రానికి సంబంధించి కొంత పెట్టుబడులకు సంబంధించిన అంశంలో జపాన్ ప్రతినిధులతో పాటు మరికొంతమంది ప్రతినిధులను కూడా ఢిల్లీలో వారు కలుస్తారని కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ అంశంలో ఇంకా అనేక మందితో కూడా అనేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, అమరావతి యొక్క రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావచ్చు, అన్ని విధాలుగా కూడా కేంద్ర సహాయం అందించాలని కూడా నిన్న ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కూడా రెండో రోజు భాగంగా కూడా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు కలిశారు. అనేక అంశాలపైన చర్చించామని కూడా చెప్పారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ యొక్క అంశాలపైన సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడుతో చర్చించామని చెప్పారు. అనేక కేంద్ర మంత్రులు వరుస ట్వీట్లు చేస్తూ చంద్రబాబు నాయుడు కలిశారు. రాష్ట్ర అభివృద్ధిపైన చర్చించాము, ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా కూడా కేంద్రం సహాయం చేస్తున్న అంశాన్ని కూడా వారు పేర్కొన్నారు. కాసేపటి క్రితం అయితే నిర్మలా సీతారామన్తో ప్రధానంగా సమావేశం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తదుపరిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, అటు పోలవరానికి సంబంధించిన ఎస్టిమేషన్ కాస్ట్ కావచ్చు, పోలవరంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పోలవరంలో ఎక్కడెక్కడ గత ప్రభుత్వం ఎంత మేరకు పనులు నిర్వహించింది, వారి ప్రభుత్వం ఎంత మేరకు పనులు నిర్వహించిందనే అంశంలో కూడా ఇప్పటికే ఒక డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నారు. వాటికి సంబంధించిన అంశంలో కూడా కేంద్రంలో ఉన్న అనేక మంది పెద్దలతోనే సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారు. నవీన్.